అందరికి నమస్తే, నేను మీ అష్టమ అఖిల్, నేను మీ తెలుగు అని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. గైస్, ఈ రోజు ఈ వ్లాగ్ ఏంటంటే యూకేలో అసలు అకామిడేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అసలు అకామిడేషన్ లొల్లేందో మొత్తం మనం తెలుసుకుందాము. ఎందుకంటే నాకు చాలా డేస్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ మెసేజ్ చేస్తున్నారు, అన్న యూకేలో అకామిడేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఏమైనా చీప్ అకామిడేషన్ ఉంటే చెప్పన్నా, నాకు అకామిడేషన్ దొరకట్లేదు అని చాలా మంది స్టూడెంట్స్ మెసేజ్ చేస్తున్నారు. అందుకే స్పెషల్ గా మీకోసం ఈ రోజు ఈ వ్లాగ్ ప్లాన్ చేస్తున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు మీకు అకామిడేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇంకా చాలా విషయాలు మనం డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి సో వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో గైస్, లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం పదండి. మనకు యూకేలో లాస్ట్ 3 years తో కంపేర్ చేసుకుంటే ప్రజెంట్ 2024లో అకామిడేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఫ్లో అనేది చాలా పెరిగింది, అందరు ఎక్కువ స్టూడెంట్స్ రావడంతో సో మనకు రూమ్స్ కూడా ఎక్కువ అవైలబుల్ లేదు. చాలా మంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. అయినా దే ఆర్ లైక్ ట్రైంగ్ టు ఫిగర్ ఇట్ అవుట్, దీని గురించి ఏం చేద్దాం అనేది. నేనైతే ఫస్ట్ మీకు ఉన్నది రియాలిటీ చెప్తున్నాను. ఫస్ట్ మీకు రియాలిటీ చెప్పిన తర్వాత దీనికి సొల్యూషన్ ఏంది, దీన్ని ఎలా ఎన్కౌంటర్ చేయాలని మనం లాస్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఏమైతుందంటే స్టూడెంట్కి వీసా వచ్చేస్తుంది. వీసా వచ్చిన తర్వాత ఇక్కడ యూకేలో అకామిడేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తారు. కొందరు స్టూడెంట్స్కి ఏంటంటే ఎంత ట్రై చేసినా అక్కడ దొరకట్లేదు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుందాంలే అని చాలా నెగ్లిజెన్స్ తోని ఎలా పడితే అట్లా ప్లాన్ చేయకుండా యూకేకి వచ్చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ యూకేలో ల్యాండ్ అయిన తర్వాత సో వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా నా బేస్ అకామిడేషన్ ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, హోటల్ రూమ్స్ లో ఉంటున్నారు. హోటల్ రూమ్స్ లో మనకు యూకేలో ఏం లేని యావరేజ్ గా £50 నుంచి £120 పర్ డే ఉంటుంది. £50 అంటే యావరేజ్ గా 5,000 నుంచి సో 12,000 వరకు రూమ్స్ ఉంటాయి. ఇంకా మనం ఆన్ అరైవల్ బుక్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా £70-80 పర్ డే అయితే ఉంటుంది. సో చాలా మంది ఏం చేస్తున్నారు, హోటల్ రూమ్స్ లో వండుకుంటా సో వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరొక తెలుగు వాళ్ళని కలవడం కానీ లోకల్ ఏజెంట్స్ ని కలిసి సో వాళ్ళు అట్లా అకామిడేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు. సో లిటరల్ చెప్తున్నా, కొందరు స్టూడెంట్స్ అయితే ఏం లేదన్నా 10 to 15 days కూడా హోటల్ రూమ్స్ లోనే ఉంటున్నారు. ఇక్కడ ఏం రూమ్ దొరకక సో వాళ్ళకి హోటల్ రూమ్స్ కే 1-2 లక్షలు ఖర్చు అయిపోతున్నది. సో ఫస్ట్ రాగానే సో ఏంటంటే ఫస్ట్ మనం తెచ్చుకుంటామే కొన్ని పైసలు, ఒక 2 లక్షలు 3 లక్షలు ఇక్కడ ఖర్చుల కోసం. ఆ తెచ్చుకున్న పైసలు ఓన్లీ ఇక్కడ హోటల్ రూమ్స్ కి అయిపోతే తర్వాత నువ్వు ఎలా సర్వైవ్ అవుతావు, రూమ్ రెంట్ ఎలా కడతావు, సో పెద్ద స్టోరీ ఉంటుంది. సో చాలా మంది ఇబ్బంది అయితే ఫేస్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ హోటల్ రూమ్స్ ప్రాబ్లమ్, సో దీనికన్నా పెద్దది కూడా ఒకటి జరుగుతుంది. సో అదేంటో మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. సో ఏం చేస్తున్నారంటే ఇండియాలో ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఎవరో ర్యాండమ్ గా ఫేస్బుక్ మార్కెట్ లో కానీ ఇంకెవరితో ర్యాండమ్ గా అసలు మన తెలుగు వాళ్ళు కాదు ఏదో ఇంగ్లీష్ వాళ్ళతో రూమ్ బుకింగ్ చేసుకుంటున్నారు. మనం ఇండియాలో నుండి మనం రూమ్ బుక్ చేయాలంటే ఖచ్చితంగా యూకేలో ఎవరికైనా డిపాజిట్ అమౌంట్ అనేది పే చేయాలి. సో జస్ట్ లైక్ మనం అడ్వాన్స్ అనేది పే చేస్తేనే మనకు రూమ్ అనేది బుక్ చేస్తామని చెప్తారు. సో ఖచ్చితంగా మీరు ఇక్కడ వచ్చిన తర్వాత అడ్వాన్స్ అయితే పే చేయాల్సిందే. సో బేసిక్ రూలే. కానీ దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని కొందరు స్కామ్ ఎలా చేస్తున్నారు నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. సో మనం ఇండియాలో ఉన్నప్పుడు ర్యాండమ్ ఎవరో ఫేస్బుక్ మార్కెట్ లో కాంటాక్ట్ అవుతాము. సో ఆయన ఏమంటాడు, మనకు రూమ్ ఉంది, ఫోటోలు పంపిస్తాడు, అంత ఓకే అవుతుంది. ఈ ఫోటోలు పంపించి అంత ఓకే అయిన తర్వాత సో లాస్ట్కి ఏమంటాడు, మీకు బుక్ కావాలంటే సో మీరు అడ్వాన్స్ పే చేయాలి. సో అడ్వాన్స్ అమౌంట్ ఎంత ఉంటుందంటే సో ఒక 20,000 నుంచి 30,000 పే చేయాల్సి వస్తుంది అని చెప్తారు. మనం ఏమనుకుంటే అబ్బా రూమ్ అంతా జెన్యూన్ ఉంది, ఎస్ మనకు రూమ్ దొరికింది కదా అబ్బాయి అని సో వాళ్ళకి 20,000 to 30,000 పే చేసి మనం రూమ్ బుక్ చేసుకుంటాం. సో అంత ఓకే ఉంటుంది. మీరు ఇండియాలో ఉన్నప్పుడు రిప్లై ఇస్తారు, అంత బాగుంటుంది. మీరు ఎప్పుడైతే యూకే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే ఆ పర్సన్ అనేది అబ్స్కాండ్ అయిపోతాడు, మీ ఫోన్ లేపడు, ఆ పేజ్ నుంచి ఏమైతే మెసేజ్ చేసిండో ఆ పోస్ట్ కూడా డిలీట్ చేస్తాడు కంప్లీట్లీ. సో అన్నోన్ పర్సన్ లాగా మిగిలిపోతారు అండ్ మీరు ఏమైతుందంటే ఇక్కడ మోసపోతున్నారు. ఇది వచ్చేసి ఒక్కరో ఇద్దరు కాదు, చాలా మంది స్టూడెంట్స్ జరుగుతుంది. అందుకే మీరు ఇండియాలో ఉన్నప్పుడు రూమ్ బుక్ చేసుకునేటప్పుడు చూడండి కొంచెం మన తెలుగు వాళ్ళ కాదా అండ్ ఇంకా ఇంగ్లీష్ వాళ్ళు అయితే వాళ్ళ వెబ్సైట్ రివ్యూస్ చూడండి, ట్రస్టెడా కాదా అనేది మొత్తం కనుక్కోండి. మీరు ఎలా పడితే అలా గుడ్డిగా బుక్ చేసుకున్నారు అనుకోండి, ఏముంది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మోసపోతారు. చాలా మంది మన తెలుగు వాళ్ళు అయితే జెన్యూన్ చేస్తున్నారు. కొందరు మన తెలుగు వాళ్ళల్లో కూడా కొందరు అప్పుడప్పుడు కొన్ని మిస్టేక్ జరుగుతున్నాయి అని అందుకే అంటున్నాను. కొంచెం వెరిఫై చేసుకోండి. మనం కూడా కొంచెం పైసలు కడుతున్నాం కాబట్టి సో కొంచెం గుడ్డిగా వెళ్ళిపోద్దు. మనకి నిజం చెప్పాలంటే పైసలు కట్టేది ఇంపార్టెంట్ కాదు. మనం ఏమనుకుంటాం ఇక్కడ యూకేకి వస్తుంది అప్పుడు రూమ్ ఉంది, ఏం టెన్షన్ లేదురా బాయ్ అనుకుంటాము. వన్స్ ఇక్కడ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే ఆ రూమ్ లేకుంటే మీరు ఎక్కడికి వెళ్తారు, ఎంత టెన్షన్ ఉంటుంది. మీ పేరెంట్స్కి ఎంత టెన్షన్ ఉంటుంది ఇండియాలో ఉన్న వాళ్ళకి. మన పేరెంట్స్కి మెయిన్గా ఇండియాలో నుంచి ఇక్కడ యూకేలో అకామిడేషన్కి రీచ్ అయ్యే వరకు చాలా టెన్షన్ పడతారు పాపం. అలాంటి మనం యూకేలో ల్యాండ్ అయిన తర్వాత మన అమ్మ నాన్నకు ఫోన్ చేసి నాన్న ఇట్లా నన్ను మోసం చేశారు, రూమ్ లేదు ఏం లేదంటే పాపం వాళ్ళు ఎంత బాధపడతారు, సో వాళ్ళు ఎంత ఇబ్బంది ఫేస్ చేస్తారు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. సో బాగోదు కదా. అందుకే ఏమంటున్నా అంటే మోసం చేసేవాడు ఎంత తప్పు ఉందో మనం మోసపోవడం కూడా అంతే తప్పు ఉంది. సో అందుకే మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఎంత క్రాస్ వెరిఫై చేసుకుంటే అంత బెటర్గా ఉంటుంది. మీకు తెలిసిన పర్సన్ ఏదో ర్యాండమ్ రిఫర్ చేసిన పర్సన్ అయితే ఏం కాదు, కానీ కంప్లీట్లీ ఒక అన్నోన్ 0 పర్సన్ తో మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ వెరిఫై చేసుకోండి, ఆ రూమ్ ఉందా లేదా. ఎందుకంటే చెప్పాను కదా పైసలు ప్రాబ్లం కాదు, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్ లేకుంటే ఎక్కడ ఉంటారు, హోటల్ రూమ్స్ మళ్ళీ లక్షలు పే చేస్తారా, లేకంటే ఎయిర్పోర్ట్లో కూర్చొని బాధపడతారా, ఏడుస్తారా. చెప్తున్నా చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏడ్చారు. ఏదో గొప్ప అని చెప్పట్లేను, కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో చాలా మంది స్టూడెంట్స్ కి మేము హెల్ప్ చేశాము. సో నాట్ ఓన్లీ మన అష్టమూర్తిస్ కన్సల్టెన్సీ నుంచి రాకున్నా సరే వేరే కన్సల్టెన్సీ నుంచి
నుంచి వచ్చిన అఖిలనా నాకు రూమ్ లేదు, ఇట్లా నేను మోసపోయాను ఒకరి దగ్గర అంటే, సో వాళ్ళ పేరు ఎవరి దగ్గర మోసపోయాను కూడా అడగలేదు, నేను లైట్ తీసుకోమని చెప్పేసి వెంటనే నాకు తెలిసిన వాళ్ళ రూమ్ ఉంటే సో వాళ్ళకి షిఫ్ట్ చేశాను. నాట్ ఓన్లీ 1 or 2% అట్లా చాలా మంది స్టూడెంట్స్కి హెల్ప్ చేశాను. సో చూసుకున్నాను నా వంత హెల్ప్ అయితే నేను చేశాను. నేనే అని కాదు, ఇంకా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఈ అకామిడేషన్ గురించి చాలా మంది స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తారు. కానీ మెయిన్ ఏంటంటే యూకేలో టైమ్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక పర్సన్ టైం వదిలిపెట్టి మీకు లీడ్ రిఫర్ చేయాలనుకున్నా సరే ఆ లీడ్ కరెక్ట్ ఉందా లేదా అనేది మనం వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే పాపం చాలా మంది ఇక్కడ బిజీ ఉంటారు. అండ్ యూకే ఎట్లుంటుంది అంటే మనీ మీద నడుస్తుంది, గంటకు పే ఉంటుంది. వాళ్ళు మీతో మాట్లాడకుండా జాబ్కి వెళ్ళినా సరే వాళ్ళకి రోజు 10,000 వస్తాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు మేము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వేరే వాళ్ళని బ్లేమ్ చేసే ముందు మనం క్రాస్ వెరిఫై చేసుకుంటే మాత్రం అది ఇబ్బంది ఉండదు. సో ఇది వచ్చేసి మేజర్ రియాలిటీ మన వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఇది ఒకటైతే మీరు చూసేసుకోండి. లేదన్నా యూకేలో ఎవరైనా జెన్యూన్ గా అకామిడేషన్ హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే సజెస్ట్ చెయ్యన్నా అంటే యూకేలో మనకు అంబర్ స్టూడెంట్ అని ఒక ట్రస్టెడ్ వెబ్సైట్ ఉంది. ఇది వచ్చేసి నాట్ ఓన్లీ యూకే, ఆల్ ఓవర్ ది వరల్డ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ గ్రోయింగ్ స్టూడెంట్ అకామిడేషన్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇందులో వచ్చేసి మన స్టూడెంట్ అకామిడేషన్ అనేది ఈజీగా బుక్ చేసుకోవచ్చు. 24/7 సపోర్ట్ ఉంటుంది. ఇప్పటి వరకు ఇందులో చాలా మంది స్టూడెంట్స్ అకామిడేషన్ బుక్ చేసుకున్నారు. అందరైతే చాలా హ్యాపీ. మెయిన్ ఏంటంటే మనకు 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. వాట్సాప్ లో కానీ, ఫోన్ కాల్ లో కానీ, ఈమెయిల్ కానీ, ఎప్పుడు మనకు ప్రాబ్లం వచ్చినా కానీ సపోర్ట్ గా ఉంటుంది. అండ్ ఈ వీడియోని కూడా స్పాన్సర్ చేస్తున్నది కూడా వాళ్ళే. సో మీరు ఒకవేళ ఇండియా నుంచి యూకే రావాలనుకుంటే, అకామిడేషన్ బుక్ చేసుకోవాలనుకుంటే జస్ట్ అంబర్ స్టూడెంట్ అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. అక్కడ వెబ్సైట్ ఓపెన్ చేయగానే యూకే అని కంట్రీ సెలెక్ట్ చేసుకొని మీకు యూకేలో ఈ యూనివర్సిటీ ఎక్కడ ఉంది, లండన్ లో ఉందా, న్యూకాసిల్ లో ఉందా, మాంచెస్టర్ లో ఉందా, మీకు ఎక్కడ యూనివర్సిటీ ఉందో జస్ట్ ఆ సర్చ్ బార్ లో లొకేషన్ సర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి న్యూకాసిల్ ఉన్న నార్థంబ్రీ యూనివర్సిటీకి వస్తున్నారు అనుకోండి, జస్ట్ సర్చ్ బార్ లో న్యూకాసిల్ అని సర్చ్ చేయండి. జస్ట్ అక్కడ న్యూకాసిల్ అని సర్చ్ చేయగానే మనకు చాలా రూమ్స్ వస్తాయి. మన ఫిల్టర్ కూడా పెట్టుకోవచ్చు. మీకు 1 bedroom కావాలన్నా, 2 bedroom కావాలన్నా, మీ ఫ్రెండ్స్ ఉంటే 3 bedroom తీసుకోవచ్చు, లేదంటే మీరు సింగిల్ రూమ్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకా మన కాస్ట్ కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఏ మిడ్ అండ్ చార్జెస్ ఏమి ఉన్నాయి అండ్ మీరు కన్వీనియంట్ ప్రకారం చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే కంప్లీట్ అన్ని వచ్చేసి ఇంక్లూడింగ్ బిల్స్ ఉంటాయి. మీకు ఏమున్నా సరే స్టార్టింగ్ లో మాట్లాడుకోవచ్చు. ఆ కస్టమర్ సర్వీస్ వాళ్ళని మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కంప్లీట్ రివ్యూస్ కూడా చేసుకోవచ్చు. 4.8 రేటింగ్ ఉంది అవుట్ ఆఫ్ 5. సో కంప్లీట్ ట్రస్టెడ్ అబ్బా, మీరైతే ఏం టెన్షన్ తీసుకునే అవసరం లేదు. మీరు ఆల్ ఓవర్ ద యూకే ఏ యూనివర్సిటీలో చదువుకున్నా సరే మీరు యూకేలో రూమ్ అనేది బుక్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అంబర్ స్టూడెంట్ వెబ్సైట్ లింక్ ఉంది. జస్ట్ ఆ లింక్ ఓపెన్ చేసి మీరు రూమ్ అనేది బుక్ చేసుకోండి. మన లింక్ నుంచి ఇంకా బుక్ చేసుకుంటే మీకు కొంచెం డిస్కౌంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జస్ట్ మన డిస్క్రిప్షన్ లో ఉన్న అంబర్ స్టూడెంట్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు యూకేలో రూమ్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఈ స్టూడెంట్ అకామిడేషన్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే కొన్ని మన స్టూడెంట్ అకామిడేషన్ మనకు జిమ్ ఉంటుంది, చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ కంప్లీట్ గా గర్ల్స్ కానీ బాయ్స్ కానీ కంప్లీట్లీ సేఫ్టీ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. అండ్ ఈ స్టూడెంట్ అకామిడేషన్ అనేది మనకు యూనివర్సిటీ దగ్గరలోనే ఉంటుంది కాబట్టి సో మనకి ఏం ప్రాబ్లం ఉండదు. కంప్లీట్ గా అన్ని వెరిఫైడ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే వీళ్ళకి టోటల్ గా 800+ యూనివర్సిటీ దగ్గర టైఅప్స్ ఉన్నాయి. అండ్ 250+ గ్లోబల్ సిటీలో వీళ్ళు అకామిడేషన్ సర్వీస్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. సో 250+ సిటీస్ అంటే నాట్ ఏ జోక్ అబ్బా. అందుకే నేను మీ సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా డేస్ నుంచి చాలా మంది అడుగుతూనే ఉన్నారు, అన్న ఏదైనా ట్రస్టెడ్ వెబ్సైట్ ఉంటే చెప్పన్న యూకేలో అకామిడేషన్ బుక్ చేసుకోవాలని. సో అందుకే మీకు సజెస్ట్ చేస్తున్నాను. మనకు రూమ్స్ కూడా వచ్చేసి చాలా నీట్ గా ఉంటాయి అండ్ పాష్ గా ఉంటాయి. అండ్ ప్రైజెస్ కూడా మనకు మీడియం నుంచి హై రేంజ్ వరకు ఉంటుంది. మీకు ఏ ప్రైస్ కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను మెయిన్ గా ఇది సజెస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మీరు ఇందులో పేమెంట్ చేస్తే 100% మోసపోరు. 24/7 అసిస్టెన్స్ ఉంటుంది. సో అందుకే నేను మెయిన్ గా సజెస్ట్ చేస్తున్నాను. మీకు ఎవరైనా ఇక్కడ యూకేలో పరిచయం ఉండే రూమ్ సజెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళండి, అట్లా ఏం లేదు. కానీ మీకు ఎవరు పరిచయం లేక మీరు కొంచెం జెన్యూన్ గా వెళ్ళాలనుకుంటే ఈ అంబర్ స్టూడెంట్ బుక్ చేసుకోండి. వాళ్ళైతే మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. అన్న మరి యూకేలో ఇది ఒక వెబ్సైట్ ఉందా, వేరే వెబ్సైట్ లేదంటే సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది వెబ్సైట్ నాకు మంచిగా అనిపించింది. ఇంకా కమింగ్ డేస్ లో ఇంకా ఏదైనా వెబ్సైట్ మంచిగా అనిపిస్తే అది కూడా మీకు ప్రమోట్ చేస్తాను. మీరైతే ఏం టెన్షన్ తీసుకోకండి. నేనున్నది మీకు హెల్ప్ చేయడానికి, మంచిగా గైడెన్స్ చేయడానికి. సో కాబట్టి మీరు ఏం ప్రాబ్లం తీసుకోకండి. ఇంకోటి నా పర్సనల్ సజెషన్ చెప్తున్నాను అబ్బా, మీకు ఎప్పుడైతే వీసా వస్తుందో అప్పటి నుంచి మీరు అలర్ట్ అయిపోవాలి. సో చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే కొందరు స్టూడెంట్ చూస్తున్నాను అసలు ఏం ప్లానింగ్ చేసుకోవట్లేదు, ఎలా పడితే అలా యూకే వచ్చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మనం ల్యాండ్ అవ్వగానే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయితే సో మన కమింగ్ డేస్లో కూడా చాలా నెగిటివ్ వైబ్స్ ఉంటాయి. అబ్బా ఎందుకు వచ్చామరా యూకే అనిపిస్తుంది. సో అందుకే మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సో మంచిగా రూమ్ దొరుకుతుంది, ఫ్రెండ్స్ చేసుకోండి, సో కొంచెం తిరగండి, ఎక్స్ప్లోర్ చేయండి, సో యూనివర్సిటీకి వెళ్ళండి, మంచిగా చదువుకోండి. సో ఎండ్ ఆఫ్ ది డే మీ పేరెంట్స్ ని ప్రౌడ్ చేయాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎండ్ ఆఫ్ ది డే మీ పేరెంట్స్ ని ప్రౌడ్ చేయాలి. సో మనం ఇక్కడ ఎంత కష్టం వచ్చినా కానీ దాన్ని ఎదుర్కోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇల్లు దాటినాం అనుకో, ఇల్లు దాటినామంటే చాలా మన కష్టాలు అనేది మొదలైపోతుంది. ఎందుకంటే ఇండియాలో ఉంటే మంచిగా మన పేరెంట్స్ మనం టేక్ కేర్ చేస్తారు, చుట్టాలు ఉంటారు, ఫ్రెండ్స్ ని కలుస్తాం, అట్లా చిల్ అవుతాం. కానీ మనం ఎప్పుడైతే అబ్రాడ్ వస్తున్నామో రియాలిటీ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. మనమే వంట చేసుకోవాలి, మనమే ఉంటాం, మనమే తిరగాలి, మనమే యూనివర్సిటీకి వెళ్ళాలి, అన్ని మనమే చేసుకోవాలి. కాబట్టి మీరు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ తో వస్తేనే ఇక్కడ యూకేలో సర్వైవ్ అవుతారు. మీరు స్ట్రాంగ్
స్ట్రాంగ్ మైండ్ సెట్ తో రాకుంటే మాత్రం మీరు ఇండియాలో ఉండండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ డిప్రెషన్ కానీ అట్లా ఫీల్ అవుతారు. అందుకే మీరు స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటేనే యూకేకి రండి. లేని టైం పాస్ కోసం అయితే వచ్చి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోకండి, మీ పేరెంట్స్ కూడా బాధ పెట్టకండి. మీకు స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంది, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత సెటిల్ అవుతాను, ఎలా ఉన్నా నేను ఫేస్ చేస్తాను, ఎంత కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కొని నేను ముందుకెళ్ళి ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాను మీరు నమ్మితేనే అప్పుడు రండి. సో అప్పుడే మీకు చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి మీకు చెప్పడం మర్చాను, సో నాట్ ఓన్లీ ఈ వెబ్సైట్, మీకు ఏమైనా ఫ్రెండ్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఎవరికైనా మెసేజ్ చేయండి. సో వాళ్ళు మీకు జెన్యూన్ అనిపిస్తే అక్కడ బుక్ చేసుకోండి. సో ఇందులో బుక్ చేసుకోవాలని ఫోర్స్ ఏం లేదు. నేనేం చేస్తున్నా అంటే మీకు ఏదైతే జెన్యూన్ ఉందో అదే మీ ముందు ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీకు ఇంకా దీనికన్నా బెటర్ ఆప్షన్ ఉండి తక్కువ రేట్లో దొరికితే అక్కడ బుక్ చేసుకోండి. కానీ ఏంటంటే సఫర్ అవ్వకండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. సో మీకు కొంచెం పైసలు అటు ఇటు అయినా కానీ మీకు జెన్యూన్ సర్వీస్ ఉంటే సో ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే ఫస్ట్ వచ్చినప్పుడే మనం బుక్ అయితే మాత్రం సో చాలా బాధపడాల్సి వస్తుంది. అందుకే ఫస్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఒక 3 to 6 months ఎక్కడైనా ఉన్నప్పుడు సో అక్కడ బాగుంటే మాత్రం మీకు బెటర్గా ఉంటుంది. సో లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అన్నీ చూస్తారు కదా, సో యూనివర్సిటీ దగ్గర ఉంటే బాగుంటుందా, ఇంకెక్కడైనా బాగుంటుందా అని. సో వన్స్ మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఒక 6 months తర్వాత కూడా మీరు మారిపోవచ్చు, మీకు ఎక్కడ కన్వెంట్ ఉంటే అట్లా. సో ఏదైనా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని రండి, అప్పుడు మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో గైస్ ఇదైతే ఈ వీడియో. నెక్స్ట్ ఇంకా చాలా బ్లాగ్స్ రాబోతున్నాయి, ఇంకా ఎంటర్టైనింగ్ బ్లాగ్స్ కూడా ఉంటున్నాయి. సో మంచిగా ప్లాన్ చేస్తున్నాను మీకోసమే. ఎందుకంటే ఇప్పుడు యూకేలో వచ్చేసి సమ్మర్ కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేద్దాము. ఇంకా కమింగ్ డేస్లో నేను ప్రామిస్ చేస్తున్నాను. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎంటర్టైన్మెంట్ కలిపి కొడతాను బ్లాగ్స్, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకెవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా అలానే తొంగి చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తెలుగు బ్లాగర్ని ఎంకరేజ్ చేయండి. మీకోసం ఇంకా చాలా బ్లాగ్స్ ప్లాన్ చేస్తూనే ఉంటాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే వీడియో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డెఫినెట్ గా అందరికి రిప్లై చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ఇంకా వీడియోని ఇంకెవరైనా లైక్ చేయకుండా ఆ వీడియోని లైక్ చేసేయండి. చలో మరి ఈ వీడియోని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సైనింగ్ అవుట్, అష్టం అఖిల్.